ఇప్పుడు దీనికి ప్రతి సంవత్సరం ఎంత కట్టాలా? మీ అందరికి అకౌంట్ ఉన్నాయా? సురక్ష బీమా యోజన అవుతుందా, వెళ్తుందా? ఒక సంవత్సరానికి ₹436 అమ్మా. ఒక మనిషికి ఒక సంవత్సరానికి ₹436. ఒక సంవత్సరం ₹436 రోజుకి ఎంతమ్మా? సంవత్సరానికి ₹436 అంటే రోజుకి ఎంత? ₹1.50. వేరే స్కీమ్ లో కట్టినావా? మనం అభయస్థంలో కట్టు ఉంటావు. అప్పుడు అభయస్థం కాదు, దీనికి రోజుకి ₹1.50 అడిగితే అనుకోకుండా మీకు ఏమన్నా అయితే ₹2,00,000 వరకు వస్తాయి. ఈ స్కీమ్ కాకుండా ఇంకొక స్కీమ్ ఉంది, ₹20. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అని చెప్పి ఇంకొక స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ కి ₹436. సురక్ష బీమా యోజనకి ₹20 అమ్మా. చెప్పింది రాము, ₹20 సంవత్సరానికి ₹20. రోజుకి ఎంతమ్మా? సంవత్సరానికి ₹20 అంటే రోజుకి ఎంత అవుతుంది? రోజు ఒక చాయ్ తాగుతారా? బయట చాయ్ తాగుతారు, తాగరా? ఒక చాయ్ ఎంత మా తాగుతారు బయట? ₹10. మరి ఎంత చీప్ అవును? ₹2,00,000 మీకు ఇస్తారు కదా. మరి ఇంకో జీవన్ జ్యోతి బీమా యోజన అని చెప్పి ఇంకొక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ కింద న్యాచురల్ డెత్ అయితే, అంటే ఇప్పుడు ఈ హెల్త్ ఇష్యూ వల్ల ఏజ్ రావడం వల్ల చనిపోతే 50 ఏళ్ల వరకు ₹2,00,000 వరకు నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ రావడం కన్నా 2-3 వీక్స్ కన్నా మీకు ఎక్కువ అవ్వదు. 2 వారాల్లో కన్నా నామినీ అకౌంట్ లోకి అమౌంట్ వచ్చేస్తుంది మీకు. ఈ అమౌంట్ ని రైతులు కానీ మరి ఎవరైనా ఉన్నా అప్పులు చేసి ఉంటారు కదా, మనీష్కి ఏమన్నా అయితే ఫస్ట్ ఎవరు వస్తారమ్మా ఇంటికి? అప్పులు ఇచ్చిన వాళ్ళు వస్తారు. నాకు పైసలు ఇచ్చినాను, నాకు ఎవరు ఇస్తాడు కదా. పంచాయతీ అవుతుంది, అవుతుందా కదా? సో ఇలాంటిది ఒకటి అమౌంట్ వస్తే అప్పులు తీర్చుకోవచ్చు. ఇంకా అమౌంట్ మిగిలి ఉంటే మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ వేరే అవసరం